హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు మంచి న్యూస్తో అయితే వచ్చేసాను మీ దగ్గరికి. ఎవరైతే బిఎస్ఎన్ఎల్కి చాలామంది పోర్ట్ అయ్యారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే బిఎస్ఎన్ఎల్కి 15,000 టవర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో దాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎండింగ్కి అయితే వాళ్ళు 25,000 ప్లస్ టవర్స్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. మొత్తం ఓవరాల్గా చాలా మందితో కొలాబరేట్ అయ్యి ఇంటిపైన టవర్స్ పెట్టడానికి చాలా మందికి ఏంటంటే అవకాశం అనేది ఇస్తున్నారు. ఇంటిపైన స్పేస్ ఉంటే వాళ్ళకి రెంట్ ప్రొవైడ్ చేయడం అలాంటిది మనకి బిఎస్ఎన్ఎల్ అనేది థర్డ్ పార్టీ సర్వీసెస్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. 2025లో మార్చ్ కల్లా వాళ్ళు ఏమేంటంటే 1,00,000 అయితే చేయాలనుకుంటున్నారు వాళ్ళైతే. సో ఇంకా ఏమంటున్నారంటే వాళ్ళు 4G సర్వీసెస్ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా బెటర్గా వస్తాయని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 2025 అయితే ఎండింగ్ కల్లా కంప్లీట్గా 5G అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే 5Gని అయితే చాలా మంచి స్పీడ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే సిగ్నల్ అయితే ఎవరికైతే లేదో వాళ్ళకి దగ్గరలో అయితే మంచి సిగ్నల్స్ అయితే వస్తాయి. టైం పడుతుంది. సో ఓకే, సిగ్నల్స్ అయితే వస్తాయి, కానీ రేట్స్ గురించే కదా మనం బిఎస్ఎన్ఎల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా జియోలో బాగానే ఉంది, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, డేటా సర్వీసెస్ కానీ కాల్ సర్వీసెస్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. సో ఎయిర్టెల్ కూడా బాగుంటుంది, కానీ ఎందుకైతే అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాం బిఎస్ఎన్ఎల్ కంటే మనకి ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో 4-5 సిమ్లు ఉన్నప్పుడు అన్నిటికీ అంత 250 రూపాయలు లేదా 300 రూపాయలు ప్రతి ఒక్కొక్క సిమ్కి చేయాల్సి వస్తే అన్లిమిటెడ్ డేటా కోసం చాలా ఎక్కువ అవుతుంది. సో అందుచేత మనం బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాం. సో బిఎస్ఎన్ఎల్ వాడు కూడా మళ్ళీ ప్రైస్ హైక్ చేస్తే ఏంటి పరిస్థితి? సో ఇవి కూడా మనం చెప్పలేం, గెస్ చేయలేం వాళ్ళ నెక్స్ట్ స్టెప్ అనేది. ఎందుకంటే ఎంత కస్టమర్స్ కోసం వాళ్ళకి అంత ఖర్చు పెట్టాక వాళ్ళు మళ్ళీ సేమ్ వీళ్ళలాగే బిహేవ్ చేస్తే మాత్రం మనకే మళ్ళీ లాస్. సో చూద్దాం ఏమవుతుందో. సో బెటర్ సర్వీసెస్ కోసం వాళ్ళైతే ప్రజెంట్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు. సో మనమైతే వెయిట్ చేద్దాం మంచి సర్వీసెస్ వచ్చినంత వరకు. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని. ఇంకా అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. అలాగే రీసెంట్గా డార్క్ వెబ్ గురించి అయితే చేశాను. అంటే డేటా అనేది ఈమెయిల్ ద్వారా ఏదైనా యాప్లో సైన్ అప్ అయినప్పుడు మన డేటా ఆ యాప్ ద్వారా లీక్ అయింది అనుకోండి, అంటే బ్రీచ్ అయింది అనుకోండి డార్క్ వెబ్లో, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలో అంటే మన మెయిల్ ద్వారా మన మెయిల్ అనేది ఎక్కడైతే బ్రీచ్ అయిందో మనం తెలుసుకోవాలనేది క్లియర్ కట్గా నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. మీకైతే స్క్రీన్ షేరింగ్తో సహా ప్రూఫ్తో సహా నా డేటా ఎక్కడైతే లీక్ అయిందో అది కూడా మీకు చూపించడం జరిగింది. ఆ వీడియో చూడాలనుకుంటే లాస్ట్లో అయితే ఉంటుంది, ఒకసారి చూసి మీరు కూడా తెలుసుకోండి మీ డేటా ఎక్కడైనా లీక్ అయిందేమో అని. అలాగే జియో ఎయిర్ ఫైబర్ గురించి కూడా వీడియో చేశాను, అది కూడా మీకు లాస్ట్లో వస్తుంది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.